ఎస్ఎల్బీసీ ఛానల్లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రోబోలను రంగంలోకి దించారు. రోబోల సాయంతో మృతదేహాలను గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లోకో ట్రైన్లో ప్రత్యేక బృందాలు టన్నెల్లోకి వెళ్లాయి. కార్మికుల మృతదేహాలు ఉన్నాయని భావిస్తున్న ప్రాంతంలో విస్తృతంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఒకసారి మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ దగ్గరికి వెళ్దాం. ఆయన అక్కడే స్పాట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. విజయ్ భాస్కర్, చెప్పండి. ఒక్క మృతదేహం తప్పించి మిగతా అన్ని కూడా లోపలే ఉన్న పరిస్థితి. మరోవైపు 18 రోజులు గడుస్తున్నాయి. సో ప్రస్తుతం రోబోల్ని వాడుతున్నారని చెప్తున్నారు. ఏ మేరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? హరి, ఎస్ఎల్బీసీ టన్నల్లో జరిగినటువంటి ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం గడిచిన 18 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 16వ రోజు జరిగినటువంటి ఒక ఆపరేషన్లో ఒక మృతదేహంను గుర్తించడం జరిగింది. పంజాబ్కి చెందినటువంటి హర్ప్రీత్ సింగ్గా గుర్తించి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ యొక్క మృతదేహాన్ని అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మిగతా వారి కోసం మాత్రం ఇంకా నిర్విరామంగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. రెస్క్యూ ఆపరేషన్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు ఎవరైతే నిపుణులారో వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం సమీక్ష సమావేశంలో వచ్చినటువంటి ప్రతిపాదన మేరకు ఈరోజు రోబోలను ఈ యొక్క టన్నల్లోనికి కొద్దిసేపటి క్రితమే ప్రవేశపెట్టడం. ఒక రోబోతో ఆన్విక్ సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉండేటువంటి సంస్థ ద్వారా తీసుకొచ్చినటువంటి ఒక రోబోను, దానికి సంబంధించిన నిపుణులను లోపలికి పంపించడం జరిగింది. ఈ యొక్క రోబోల యొక్క వినియోగంతో కూడా ఈ యొక్క సహాయక చర్యలు మరింత ముమ్మరం అవుతాయనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్లో ప్రధానంగా కీలకంగా ఉండేటువంటి 50 మీటర్లో మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంది. అక్కడికి నేరుగా వెళ్తే ఒకవేళ రెస్క్యూలో ఉండేటువంటి వాళ్ళకు రిస్క్ ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండేందుకోసమే రోబోలను వినియోగిస్తున్నామని చెప్తున్నారు. ఆ మేరకు రోబోలను వినియోగించడం జరుగుతుంది. ప్రధానంగా ఎక్కడైతే ఈ యొక్క టీబీఎం మిషన్కి సంబంధించినటువంటి రెండు మనకు క్యాడవర్ డాగ్స్ గుర్తించినటువంటి 2 ప్రాంతాలు అక్కడ తవ్వకాలు జరిపితేనే ఒక మృతదేహం లభించింది కాబట్టి దాని పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ఈ యొక్క తవ్వకాలు చేస్తున్నారు. ఓవైపు ప్లాస్మా కటింగ్స్, థర్మల్ కటింగ్ ద్వారా అక్కడ ఉండేటువంటి టీబీఎం మిషన్కి సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా కట్ చేసి వాటన్నింటి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపుతున్నారు. మరొక వైపు ఇప్పటి వరకు 13.5 కిలోమీటర్ల వరకు ఈ యొక్క కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వచ్చింది. కానీ ఆ తర్వాతనే ఈ యొక్క మట్టి ఉండడంతో దాని ద్వారా ఈ యొక్క తొలగించడం అనేటువంటిది ఇంకా పూర్తి కాలేదు. ప్రధానంగా ఎక్కడైతే D2 అనేటువంటి ప్రాంతంలో దొరికినటువంటి ఒక మృతదేహం ఉందో ఆ పరిసర ప్రాంతాల్లోనే D1 అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ 2 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతుంటే రాత్రి వెళ్ళినటువంటి షిఫ్ట్ వారికి అక్కడ స్మెల్ వచ్చిందని చెప్తున్నారు. ఆ మేరకే అక్కడ మరింత విస్తృతంగా ఈ యొక్క తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ సాయంత్రానికి మరొక మృతదేహాన్ని గుర్తించేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారంగానే అక్కడ ఉండేటువంటి సహాయక బృందాల నుంచి తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం మరొక మృతదేహం ఈరోజు సాయంత్రం వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఇరిగేషన్ మంత్రి, తర్వాత సహాయక చర్యలో పాల్గొనేటువంటి వివిధ సంబంధించినటువంటి వారి ఎయిడ్స్తో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్లో ఏ రకమైనటువంటి యొక్క పురోగతి జరిగింది, తర్వాత భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము, తప్పైనటువంటి వారి ఆచూకీ కోసం ఏం చేస్తబోతున్నాం అనేటువంటి దానిపైన ఒక సూచనలు సలహాలు చేసి సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరొక వైపు ఏదైతే కీలకంగా 50 మీటర్ల యొక్క ప్రాంతంలో మరొకసారి ఒకవేళ దూకుడుగా వెళ్ళి లోపలికి వెళ్తే అక్కడ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని గుర్తించినటువంటి యొక్క సహాయక బృందాలు కానీ అధికారులు అక్కడ ఆచితూచి ముందరికి వెళ్తున్నారు. మరొక వైపు 450 మీటర్లో జరుగుతుండేటువంటి ఒక టన్నలు పైనుంచి భూ ఉపరితలం నుంచి అక్కడ వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ఇప్పటికే జీపీఆర్కి సంబంధించింది కానీ వాళ్ళు ఏవైతే సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి కానీ తర్వాత ఈ యొక్క జియోగ్రఫికల్ రీసెర్చ్కి సంబంధించి ఫిజికల్ రీసెర్చ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ సంబంధించినటువంటి చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా మాత్రం 18 రోజు కూడా ఈ యొక్క సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సాయంత్రానికి మాత్రం ఒక మృతదేహం లభించవచ్చు అనేటువంటి యొక్క అంచనాకు మాత్రం రెస్క్యూ బృందాలు ఉన్నాయి. హరి, ఓకే విజయ్ భాస్కర్.